పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. వెల్కమ్ టు ఆల్ ద మాస్టర్స్ ఆఫ్ ద PSSM all over the world. ప్రతిసారి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా ఈ 5 ఫింగర్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం. కొత్త విధంగా ఈ 5 వేళ్ళని మనం తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు 5 విషయాలను సూచిస్తాయి. ఈ 5 వేళ్ళను మనం తెలుసుకుందాం. Let us understand these 5 fingers, then we know everything. ఎన్నో రకాలుగా మనం ఈ 5 వేళ్ళను తెలుసుకుందాం ఇంతవరకు. ఇప్పుడు ఇంకో విధంగా తెలుసుకుందాం. ఈ 5 వేళ్ళు ఏమిటంటే, మొట్టమొదటిది శ్రవణము, రెండవది మననము, 3 నిధిధ్యాసన, 4 సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? మనకి ఆత్మ సాక్షాత్కారం కాకపోతే జరగదు. మన ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ఏదో ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి. నిధిధ్యాసన అంటే అభ్యాసం. ఏదో ప్రాక్టీస్ చేస్తే కానీ అది సాక్షాత్కారం కాదు. ఏది అభ్యాసం చేయాలని తెలుసుకుంటే మనలో ఎంతో మథనం జరగాలి, క్షీరసాగర మంథనం జరగాలి. దాని పేరు మననం అంటాం. ఏది మంథనం చేస్తామో, ఏది చెవుల్లోంచి వింటామో దాన్ని మనం మంథనం చేస్తాం, మథనం చేస్తాం. అందులో తెలుసుకున్న సత్యాలను మనం అభ్యాసం చేస్తాము. అప్పుడు సత్యం సాక్షాత్కరింపజేస్తుంది. తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. కనుక 5 విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము మొట్టమొదటిది, మననము రెండవది, నిధిధ్యాసన మూడవది, 4వది సాక్షాత్కారము, 5 లోక కళ్యాణం. శ్రవణం అంటే వినడం, చెవులు రెక్కించుకుని వినడం, నోరు మూసేసుకుని వినడం. మనమే మాట్లాడుతుంటే పక్కవాడిది ఏమి వింటాం? పక్కవాడిది వినాలంటే మనం నోరు మూసేసుకోవాలి. ఫస్ట్ ప్రైమరీ థింగ్. మనము నోరు మూసుకొని మన చెవులను రెక్కించుకోవడమే శ్రవణము. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ పేరు కీస గౌతమి. ఆవిడ 4 ఏళ్ల కుర్రాడు చచ్చిపోతాడు. ఆవిడ లబోదిబం అంటుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోతాడు. ఇంకా ఆవిడ పరిస్థితి ఏమిటి? నా కొడుకుని ఎవరైనా రక్షించే నాథుడు ఉన్నాడా అని అందరిని అడుగుతుంటుంది. నా కొడుకు నాకు కావాలి, నా కొడుకును రక్షించే నాథుడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఊరి వాళ్ళు ఏం చెప్పారు? మామూలుగా అయితే సాధ్యం కాదు, అయినా ఒక ఆయన ఉన్నాడు ఊరి బయట, ఆయన గొప్ప మహిమాన్వితుడు, ఆయన దగ్గర పోను అవన్నీ అవుతుందేమో అన్నాడు. ఆ ఊరి పొలిమేరలో బుద్ధుడు ఉన్నాడు. ఈవిడ తన కొడుకుని తీసుకుని వెళ్ళింది అక్కడికి, శవాన్ని తీసుకుని. ఆయన ధ్యానంలో ఉన్నాడు బుద్ధుడు. ఈవిడ పోయి కూర్చుంది. కొంతసేపటికి ఆయన కళ్ళు తెరిచాడు. ఏమిటమ్మా అని అడిగాడు. నా కొడుకు స్వామీజీ చచ్చిపోయాడు, ఊళ్ళో అందరిని అడిగితే
ఒక గొప్పవాడు ఉన్నాడు అన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు అలానే అనిపిస్తోంది. మిమ్మల్ని చూడంగానే ఆ గొప్పవాడు మీరే అని నాకు తెలుసుకున్నాను. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి. మీరు తలుచుకుంటే నా కొడుకు తిరిగి వస్తాడు అని ఆవిడే వేడుకుంది. గౌతమ బుద్ధుడు చూశాడు. ఆయనకు తెలియంది ఏముంటుంది? చెప్పాడు ఆవిడతో, నిజమేనమ్మా, నేను నీ అబ్బాయిని తిరిగి ప్రాణం ఇవ్వగలను, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అయితే ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో ఆ ఇంట్లోంచి కొన్ని ఆవగింజలు తీసుకురా అని చెప్పాడు. ఏ ఇంట్లో అయితే దుఃఖం లేదో, ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి ఇన్ని ఆవగింజలు తీసుకురా. ఆ ఆవగింజలు తీసుకుని నీకు కొంచెం నూరి దాన్ని కషాయం చేసి అబ్బాయిలో వేస్తాను, అప్పుడు ప్రాణం వస్తుంది అని చెప్పాడు. అవునా, ఆవగింజలే కదా, నేను పోయి తీసుకొస్తానని చెప్పేసి ఆవిడ మళ్ళీ పరిగెత్తింది, ఊర్లోకి పరిగెత్తింది. ఒక ఇంట్లోకి వెళ్ళింది. నాకు కొన్ని ఆవగింజలు కావాలని. తీసుకో, ఎందుకు కావాలి, నా కొడుకుని ప్రాణాన్ని రక్షించుకో, నాకు కొన్ని ఆవగింజలు కావాలి, తీసుకో. అయితే మీ ఇంట్లో చావు లేదు కదా, మొన్ననే మా తండ్రి గారు చచ్చిపోయాడు, అయితే ఈ ఇల్లు పనికిరాదని చెప్పేసి అంటే ఇంకో ఇంటికి వెళ్ళింది. ఆవగింజలు కావాలని అడిగింది. తీసుకోండి అన్నారు. మీ ఇంట్లో చావు లేదు కదా, మా అమ్మమ్మ చనిపోయింది, ఏ ఇంట్లో చావు లేదు. ఆవిడ ఊరంతా తిరిగింది. అంతవరకు ఆవిడ తన కొడుకే చచ్చిపోయాడు, తన ఇంట్లోనే చావు ఉందని అనుకున్నది ఆవిడే. ఇప్పుడు ఏం తెలుసుకుందంటే ప్రతి ఇంట్లోనూ చావు ఉంది, ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంది. ఆవిడకే ప్రత్యేకంగా ఏమీ ఎక్కువ జరగలేదు. ముఖ్యంగా పక్క వాళ్ళ దుఃఖం చూసుకుంటే ఈవిడ దుఃఖమే తక్కువ. ఇలాంటి ఎన్నో విషయాలు ఆవిడ గ్రహించింది ఆ ఊరంతా తిరుగుతుంటే. అంటే అందరికీ చెవులు అప్పగించింది ఆవిడ, అందరి కథలను వినింది ఆవిడ. మళ్ళీ తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చింది. ఏమ్మా ఆవగింజలు తీసుకొచ్చావా అని అడిగాడు. తీసుకురాలేదు స్వామి. ఎందుకు తీసుకురాలేదు అన్నాడు. అందరిలో చావుంది స్వామీజీ, నాకు ఇప్పుడు అర్థమైంది, నా బాధలో నేను ఉన్నాను తప్ప పక్క వాళ్ళ బాధను నేను గుర్తించలేదు. నాకు ఇప్పుడు నా కొడుకు పోయాడన్న దుఃఖం లేదు, నా కొడుకు రావాలన్న ఆశ లేదు, నాకు ఆ ముక్తి మార్గం చూపించండి అని ఆవిడే వేడుకుంది. చూసారా? అవునా, నీకు ముక్తి మార్గం కావాలా? ఇలా కూర్చో, చేతులు పెట్టుకో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, అలా కూర్చో, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు అన్నాడు ఆయన. ఆవిడ పేరు కీస గౌతమి. అంటే గౌతమ బుద్ధుడు ఆవిడ చేత ఏం చేయించాడు? శ్రవణము చేయించాడు. అంతవరకు ఆవిడ ఊర్లోని గొడవలు వినలేదు, ఊర్లోని గొడవలు చూడలేదు, వినలేదు. ఎంతసేపు తన సొంత ఇల్లు, తన సొంత సంసారము, సొంత గొడవలు, అవి తప్ప పక్కింటి వాళ్ళతో తెలియదు ఆవిడకి. పక్కింటి వాళ్ళని కూడా గమనించేంత బుద్ధి లేదు ఆవిడకి. గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే ఆ బుద్ధిని ప్రసాదించాడు, పక్క వాళ్ళని కూడా చూసి గమనించి నేర్చుకునే బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధి తెచ్చుకోమని చెప్పాడు, మార్గం చెప్పాడు. ఇన్ని ఆవగింజలు తీసుకురా. ఏ ఇంట్లో అయితే చావు లేదో, మనం మన ఇంట్లో చావు చూస్తే పక్కింటి వాళ్ళని చావు చూడం కదా. మనం ప్రతి ఇంట్లోనూ చావు తాండవం ఆడుతోంది. ఏ ఇంట్లో చావు తాండవం ఆడదు, ఏ ఇంట్లో దుఃఖము తాండవం ఆడదు. ఆవిడ చేత ఏం చేయించాడంటే గౌతమ బుద్ధుడు, పక్కి ఇంటికి వెళ్ళు, అక్కడ వాళ్ళ కథలు కూడా విను, అప్పుడు నీ కథ ఏంటో నీకు తెలుస్తుంది. అంటే శ్రవణం చేయించాడు గౌతమ బుద్ధుడు. ధ్యానం చేయించలేదు, ఫస్ట్ శ్రవణము. ఆవిడ అందరి ఇళ్ళకి వెళ్ళి అందరి శ్రవణం చేసి దారిలో వచ్చేటప్పుడు ఆవిడకి మననం పూర్తి అయిపోయింది. ఓహో, అందరి ఇళ్ళలో దుఃఖం ఉంది కదా, ఇది మామూలే, ఇది సర్వసామాన్యమే అని ఒక కంక్లూజన్కి వచ్చింది ఆవిడే, మననం చేసింది ఆవిడే. తర్వాత బుద్ధుడి దగ్గర చోటికి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి అప్పుడు బుద్ధుడు ఒక ప్రాక్టీస్ ఇచ్చాడు, ఆనాపానసతి ప్రాక్టీస్. నువ్వు దీన్ని అభ్యాసం చేయన్నాడు కీస గౌతమిని. ఓహో, ఇదా నేను అభ్యాసం చేయాలి, నేను చేస్తాను స్వామీజీ అని చెప్పింది. అభ్యాసం చేసింది కొన్ని రోజులు.
కొన్ని నెలలు. ఇంకా సాక్షాత్కారం కాకుండా ఎలా ఉంటుంది ఆ కీస గౌతమి? సాక్షాత్కారం అయిన తర్వాత లోక కళ్యాణానికి ఎందుకు పోవద్దు? సహజంగానే పోతుంది. తాను తెలుసుకున్నది అందరికీ చెప్తుంది. తాను చేసిన అభ్యాసం అందరి చేత చేయిస్తుంది. తాను పొందిన ఆత్మ సాక్షాత్కారానికి అందరికీ ప్రసాదించడం కోసం దారి చూపిస్తుంది. వాళ్ళు కూడా సాక్షాత్కారం పొంది లోక కళ్యాణంలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఐదు విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము మొట్టమొదటిది, మననము రెండవది, నిధిధ్యాసన మూడవది, సాక్షాత్కారము నాలుగవది, కళ్యాణము లోక కళ్యాణము ఐదవది. గౌతమ బుద్ధుడి భార్య యశోధర. యశోధర గౌతమ బుద్ధులకి పెళ్ళి అయి 13 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. చివరికి పిల్లాడు కలిగాడు. ఆ పిల్లాడు కలిగిన రాత్రి బుద్ధుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా యశోధర సంగతి ఏమిటి? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు రాత్రికి రాత్రి. ఇటు కొడుకు పుట్టాడు, ఇటేమో మొగుడు పోయాడు, వెళ్ళిపోయాడు, అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఈ దుఃఖానికి మూలం నేను కనుక్కుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఒకటేసారి తన ప్రకారం నుంచి బయటకు వెళ్ళాడు. ప్రకారం నుంచి ఒక చావుని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిష్టిని చూశాడు. నాకు కూడా వస్తుందని అడిగాడు. ఆ చంద్రుడు చెప్పాడు, అందరికీ వస్తుంది స్వామీజీ అని చెప్పాడు. అవునా? అంతమంది తెలియదు ఆయనకి. అలా పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడు తండ్రి. ఆలోచించి ఒకనొక రాత్రి, ఆ రాహులుడు పుట్టిన రోజు, ఆ రోజు రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ యశోధర ఇంకేం సంగతి? ఆవిడ కళ్ళలన్నీ కళ్ళలు అయిపోయాయి. ఎవడి కళ్ళలోకి చూడలేక ఉంది ఆవిడే. అవమానంగా భావించింది ఆవిడ. నాకే ఎందుకు ఇంత అవమానము? అందరూ బాగానే ఉన్నారు కదా, నేను ఒక్కరిని ఇలా ఎందుకు ఉన్నాను? నా మూడు నన్ను ఎందుకు ఇలా చేశాడు? ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టేశాడు? ఆవిడకు ఉక్రోషము, కోపము అన్నీ వచ్చాయి. కనపడిన వాళ్ళని తిట్టడం మొదలుపెట్టింది ఆవిడ. ఆ కోపం పక్క వాళ్ళని తీసుకోవాలి కదా. ఇదా కొన్ని రోజులు జరిగిపోయి ఆవిడ ఎప్పుడు తన గురించే తను చెప్పుకుంటూ అందరితో ఏడ్చుకుంటూ ఉండేది. చివరికి కొన్ని రోజులు మెల్లిగా ఆవిడలో ఒక భావన వచ్చింది. గౌతమ బుద్ధుడి తల్లి ప్రజాపతి ఆవిడ మెల్లిగా ఈ యశోధరకు కొంచెం బోధన చేసింది. ఇలా నీ దుఃఖం గురించే నువ్వు ఆలోచిస్తుంటే లాభం లేదు, అలా పోయి గార్డెన్లో కూర్చుందాం కాసేపు, పక్క వాళ్ళ మాటలు కూడా విను అని చెప్పిందన్నమాట. ఇష్టం లేకపోయినా వెళ్ళే గార్డెన్లో కూర్చున్నారు. ఇంకా మిగతా లేడీస్ అంతా కూడాను, ఆడవాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఒకళ్ళ కథలు ఒకళ్ళు వినడం మొదలుపెట్టారు. అప్పుడు యశోధర అందరి కథలు వినడం మొదలుపెట్టింది, తాను చెప్పడమే కాకుండా. అంతవరకు తను నోరే ఇప్పింది ఆవిడ, అందరి మీద కోపంతో, మొగుడి మీద కోపంతో. తన దుఃఖాన్ని వెళ్ళగక్కింది ఆవిడ.
కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గార్డెన్లో వాళ్ళు కూర్చున్న తర్వాత, ఆ లేడీస్తో కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళకు తమ తమ కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టింది. ప్రతి ఇంట్లోనూ దుఃఖం ఉంటుంది, ఏ ఇంట్లో దుఃఖం లేదు. ఒకళ్ళ ఇంట్లో చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయాడు, ఇంకోళ్ళ ఇంట్లో చిన్నప్పుడే తల్లి చచ్చిపోయింది, పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు, పెళ్ళి మొగుడు పొగుడుతున్న వాళ్ళు, ఇలాంటి అందరూ ఉన్నారు కదా లేడీస్ అందరూ. ఇలా ఆవిడ యశోధర అందరి కథలు వినడం మొదలుపెట్టింది. అక్కడ గౌతమ బుద్ధుడేమో తపస్సు చేసుకుంటున్నాడు, ఈవిడేమో ఇక్కడ ఈ సజ్జన సంగతి మొదలుపెట్టింది. అందరి కథలు వినడం మొదలుపెట్టింది మెల్లిమెల్లిగా. అందరి దుఃఖం వింటున్న కొద్దీ ఆవిడ తన దుఃఖం తగ్గించుకుంటోంది, పోతోంది. వాళ్ళ దుఃఖం ఉందో నా దుఃఖం ఎంత అని కొంచెం సమాధాన పడడం నేర్చుకుంది ఆవిడ. ఏం చేసింది ఆవిడే? శ్రవణం చేసింది. శ్రవణం చేయనంత వరకు తన దుఃఖంలో తానే ఏడ్చుకుంటూ ఉండేది, తనలో తానే కుమిలిపోయేది. కొన్ని రోజులకి అది మానేసి అందరిది వినడం మొదలుపెట్టినప్పుడు మనస్థిమితం వచ్చింది ఆవిడకి. అందరూ ప్రతిరోజు అక్కడ సాయంత్రం అక్కడ కలుసుకొని, ఆ చెట్ల మధ్య కలుసుకొని ఒకరి కబుర్ల గురించి ఒకరి జీవితం గురించి ఒకరు చెప్పుకునేవాళ్ళు. ఒకరు చెప్తుంటే మిగతా వాళ్ళందరూ వినేవాళ్ళు. అమల కళ్ళ కబుర్లు కాదు, నా జీవితంలో ఇలా జరిగింది, నేను ఇంత దుఃఖపడ్డాను, లేకపోతే ఇంత దుఃఖం నుంచి బయటపడ్డాను, ఏదో ఒకటి ఆ జీవిత సత్యాలు ఒక్కొక్కరు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టింది, వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఈవిడ వినడం మొదలుపెట్టకపోతే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఎలా వింటాం మనము? మన నోరు మూసేసుకుని మన చెవులు రెక్కించుకుంటే మనం వింటాము. దీని పేరు శ్రవణము. ఆ బుద్ధుడు కీస గౌతమి చేత చేయించిందే శ్రవణము. ఈ యశోదాదేవి తన రాజప్రసాదంలో బుద్ధుడు అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఈవిడ అందరి కబుర్లు వింటుండేది. ఇక్కడ ఈవిడ కోలుకుంది. ఆ బుద్ధుడి మీద ఉన్న కోపము, ద్వేషము మెల్లిమెల్లిగా ఆయన మీద ఆరాధనగా మారింది. ఏదో రోజు బుద్ధుడు వస్తాడు అనే ఒక ఆశ చిగురించింది. వచ్చి తన కొడుకుని చూసుకుంటాడు అనే ఆశ మొదలైంది. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ పోయి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చాయి ఆవిడకి. ఎలా వచ్చాయి? శ్రవణం వలన. కొన్ని సంవత్సరాలు శ్రవణం చేసింది ఆవిడ. శుద్ధోదనుడికేమో కోపం పోలేదు గౌతమ బుద్ధుడి మీద. నా వారసుడు పోయాడని చెప్పేసి ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. యశోదని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పేసి ప్రోత్సహించాడు. కానీ ఈవిడ వినలేదు. నా మొగుడు మళ్ళీ వస్తాడు అని ఆశతో ఉంది. అంతకుముందు బుద్ధుడు వెళ్లే ముందర వాళ్ళిద్దరు కలిసి ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు చేశారు. ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకునేవాళ్ళు. ఒకరికొకళ్ళు ఆధ్యాత్మిక మిత్రులుగా ఉండేవాళ్ళు యశోధర బుద్ధుడు. ఒక్కసారి అవన్నీ తెగిపోయాయి. కానీ మళ్ళీ అందరితో సాంగత్యం చేయడం వలన ఎవరంటే పక్క వాళ్ళతో సాంగత్యం, అందరి కథలు వింటుంటే మన కథ ఏంటో మనకు తెలుస్తుంది. ఆవిడ విస్తారమైన శ్రవణం చేసింది. ఎంత శ్రవణం చేస్తుందో అంత మననం ఆటోమేటిక్గా వస్తుంది. విన్నదాన్ని ఎప్పుడు మనం మననం చేస్తాం. ఆ వినడమే ముఖ్యం. వినకపోతే ఏం మననం చేస్తాం? గోధుమలు ఉంటే దాన్ని పిండి చేసి రొట్టె చేసుకుంటాం. గోధుమలు అయితే దేన్ని పిండి చేస్తాం మనం? అది పిండి కాకపోతే రొట్టె ఎలా చేసుకుంటాం మనం? రొట్టె చేసుకోకపోతే దాన్ని ఎలా తింటాం మనం? ఆకలి ఎలా తిడుతుంది? గోధుమలు సేకరించడము శ్రవణము, దాన్ని పిండి చేయడము మననము, రొట్టె చేసుకోవడము నిధిధ్యాసన, తినడము సాక్షాత్కారము. లోక కళ్యాణం ఏంటి? అది మీరు కూడా గోధుమలు సంపాదించుకోండి, పిండి చేయండి,
తర్వాత పిండితో రొట్టె చేసుకోవచ్చు, మీరు తినొచ్చు, మీ ఆకలి తీరుతుంది. ఇది లోక కళ్యాణం. నా ఆకలి తిరిగింది, మీ ఆకలి తీరుతుంది. గోధుమలు సేకరించండి. గోధుమలు లేకపోతే దేన్ని పిండి చేస్తారు, దేంతో రొట్టె చేసుకుంటారు, దేన్ని తింటారు, దేంతో ఆకలి తీరుతుంది? ఆ గోధుమలు సేకరించడమే శ్రవణము, పిండి చేయడమే మననము, రొట్టె చేసుకోవడమే నిధిధ్యాసన, తిని ఆకలి పోగొట్టుకోవడమే ఆత్మసాక్షాత్కారము. అందరికీ ఈ విషయం చెప్పడమే లోక కళ్యాణము. చూసారా? 5 స్టెప్స్ ఉన్నాయి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. నేను రొట్టె చేసుకున్నాను, ఆకలి తీరింది, ఏం చేయాలి? నేను పక్కన వాళ్ళకి చెప్తుంది, నువ్వు కూడా రొట్టె చేసుకో, ఇలా చేయాలి రొట్టె, అది తిను, ఆకలి తీరుతుంది. ఆకలితో ఎందుకు అలమటిస్తున్నావు? నువ్వు కూడా ఇలా ధ్యానం చేయి. కీసగౌతమ ఏం చేసింది? బుద్ధుడి దగ్గర ధ్యానం నేర్చుకుంది, ఆనాపానసతి. అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. నేను నా దుఃఖం పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయనేమో నా చేత శ్రవణం చేయించాడు, నాకు మననం జరిగింది, నా చేత అభ్యాసం చేయించాడు, నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది, మీరు కూడా ఇదే పని చేయండి అని చెప్తుంది ఆవిడ, కీసగౌతమి. జీవితాంతం అదే చెప్పింది ఆవిడ, సంఘంలో చేరి, బుద్ధ సంఘంలో చేరి. బుద్ధ సంఘంలో చేరే వాళ్ళంతా కూడాను శ్రవణం చేసి వచ్చిన వాళ్ళే, మననం చేసి వచ్చిన వాళ్ళే, నిధిధ్యాసన చేసిన వాళ్ళే, సాక్షాత్కారం పొందిన వాళ్ళే, తర్వాత వాళ్ళు కూడా లోక కళ్యాణంలో ముందున్న వాళ్ళే. ఈ యశోద చేసిన కార్యక్రమాలు, పొందిన ఆత్మసాక్షాత్కారం అంతా కూడాను ఈ పుస్తకంలో ఉంది. నిన్ననే ఈ పుస్తకం చదివాను, ద బుద్ధాస్ వైఫ్ అని చెప్పేసి. ఈవిడ తనంతట తాను సాధన చేసి ఆత్మసాక్షాత్కారం పొందింది ఇక్కడ, బుద్ధుడు రాకముందే. బుద్ధుడు ధ్యానం ద్వారా, బుద్ధుడు కూడా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాడు, అందరినీ శ్రవణం చేశాడు, మననం చేశాడు, అభ్యాసం చేశాడు, సాక్షాత్కారం పొందాడు, లోక కళ్యాణం కోసం ఉద్యమించాడు. ఈవిడ తన ఇంట్లో కూర్చొని కొన్ని రోజులు ఏడ్చుకొని, తర్వాత ఏడుపు మాని అందరితో కలవడం నేర్చుకొని, తన తోటి వాళ్ళతో దగ్గర శ్రవణం చేయడం నేర్చుకొని, తనంతట తాను ఆ శ్రవణం నుంచి మననం చేసి తనంతట తాను కొన్ని సత్యాలు కనుక్కుంది, తన సాక్షాత్కారాన్ని పొందింది. బుద్ధుడు అక్కడ తపస్సు చేసి పొందితే ఈవిడ ఇక్కడ తన ఆత్మజ్ఞానాన్ని పొందింది ఈవిడే. ఈ విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. యశోధర గురించి. మన పిరమిడ్ స్పిరిచువల్ సెరిమనీలో మనం ఏం చేస్తాము? ఫస్ట్ అక్కడెక్కడో ధ్యాన సభ జరుగుతోంది, అందరూ రండి అని కాగితాలు చేసి పంపిస్తాం, మీటింగ్ ఉందని చెప్పేసి. ఆ కాగితాలు పుచ్చుకునే వాళ్ళు, సరే ఇంకేం పని లేదు కదా మీటింగ్ వెళ్ళొద్దామని వస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని వస్తారు. ఆ మీటింగ్లో ఏం చెప్తారు? నేను కూడాను ఒకప్పుడు ఇలాగే ఏడుస్తూ కూర్చునేవాడిని, ఇంట్లో ఉద్యోగం లేక సద్యోగం లేక డిప్రెషన్లో ఉండి నాకు ఈ విధంగా ఒక కాగితం దొరికింది, నేను కూడా ఆ సెంటర్కి వెళ్ళాను, వాళ్ళు ధ్యానం చేయమని చెప్పారు, ఆనాపానసతి. నేను ఇష్టం లేకపోయినా కష్టమైనా కూడాను కూర్చోవడం మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత నాకు అది అలవాటు అయిపోయింది, నా మనసు కూర్చోబడింది, నాకెన్నో అనుభవాలు వచ్చాయి, నా జీవితం మారిపోయింది అని అక్కడ చెప్తున్నారు. వీడు వచ్చి వెళ్ళినవాడు, అవునా అలా జరిగిందా, మరి నాకు కూడా అదే కదా కావాలి, నీకు కూడా అదే కావాలంటే నువ్వు కూడా అదే పని చేయాలి. కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి, కొన్ని రోజులు కొన్ని గంటలు అలా చేస్తూ ఉంటే, నీకు కూడా అభ్యాసం చేస్తుంటే నీకు కూడా సాక్షాత్కారం జరుగుతుంది, సత్య సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అందరికీ జరిగినట్టు నీకే జరుగుతుంది, నీకు జరుగుతుంది. ఈ విషయాలు ఇదే. తర్వాత వాడు కూడాను లోక కళ్యాణం మొదలు పెడతాడు. అలా వచ్చి నేర్చుకున్నవాడు కూడాను, వాడు కూడా ఇంకో 10 మందికి చెప్తాడు. ఇలాగే ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా బుద్ధ సంఘము.
పిరమిడ్ మాస్టర్సు, పిఎస్ఎస్ఎం. మొట్టమొదటి శ్రవణము, చెవులు లెక్కించుకొని వినడము, నోరు మూసుకుని. మన నోరు మూసుకుంటే కానీ మనము చెవులు మనకు పని చేయవు. మన నోరు వడవడ వాగుతుంటే చెవులు ఏం పని చేస్తాయి చెప్పండి? చెవులు ఉంటాయి కానీ అవి పని చేయవు. అవి వాటికి ఏది వినపడదు. ఎందుకంటే మన వాయిస్ ఏమో దానికి చెవులకి వినపడుతుంటే పక్క వాళ్ళ వాయిస్ ఏమో దానికి ఏం వినపడుతుంది? మనం నోరు మూసుకోవడము అత్యంత ముఖ్యము. అది మొట్టమొదటి స్టెప్. నోరు మూసుకుంటే వెంటనే చెవులు పనిచేయడం మొదలుపెడతాయి. నోరు మూసుకోబోయి నీకేదో తెలిసినట్టు నువ్వు వాగుతున్నావు. నీకేమి తెలియదని నీకు తెలియదు. నీకేంటి తెలుసో నీకేంటి తెలియదో తెలుసుకోవడానికి నువ్వు నోరు ముయ్యాలి. యూ మస్ట్ క్లోజ్ యువర్ మౌత్. నువ్వు నోరు మూసుకోవడం మానేస్తే, నోరు తెరవడం మానేస్తే, నోరు మూసుకుని కూర్చుంటే అందరి మాటలు చెవుల్లో వినపడతాయి. నీ బుర్ర ఉందే ఆ వినపడిన మాటలను మదనం చేస్తుంది ఆటోమేటిక్గా. బుర్ర ఉంది ఇక్కడ, కానీ దానికి సరైన మాటలు ఇవ్వలేదు, ఫీడింగ్ ఇవ్వలేదు. ఎంతసేపు నీ బుర్ర నీ మాటలే వినింది, ఇన్ని రోజులు నీ గోడే వినింది. నీ గోడుకి అదే మదనం చేస్తుంది, గమ్మును కూర్చుంది బుర్ర. కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళ కథలన్నీ వినడం మొదలుపెట్టాయో, ఈ పక్కింటి కథ, ఆ పక్కింటి కథ, ఎదురింటి కథ, వెనకింటి కథ, దూరంగా ఉన్న చుట్టాల కథలు, ఇవన్నీ చెవుల్లో వచ్చాయో ఆ బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది. ఓహో, ఆవిడికి అలా జరిగిందా, ఈవిడికి ఇలా జరిగిందా, ఆవిడ ఇలా బాగుపడిందా, మరి నేను కూడా బాగుపడతాను అని చెప్పేసి బుర్ర ఆలోచిస్తుంది. బుర్ర ఉంది మనకి, కానీ బుర్రకి మనకి ఫీడింగ్ ఇవ్వలేదు. ఎందుకంటే శ్రవణం చేయలేదు. ఫీడింగ్ ఇస్తే, శ్రవణం చేస్తే బుర్ర మననం చేస్తుంది. ఆ బుర్రకి పని కల్పిస్తున్నాం మనము, లేకపోతే బుర్రకి పని కల్పించలేదు. ఎప్పుడు ఆ బుర్ర మన మాట ఉంటే మనం వింటుంటే ఆ బుర్రకి ఏం పని చేస్తుంది చెప్పండి? బుర్ర పని చేయకుండా గమ్మున పడుకుని ఉంటుంది. ఎప్పుడైతే కొత్త కొత్త మాటలు చెవుల ద్వారా వినపడ్డాయో ఆ బుర్ర లేచి కూర్చుని, ఓహో ఇది కొత్తగా ఉందే, పక్క వాడి కథ ఇలా ఉందా, వాడి కథ నా కథ కన్నా ఇంకా వరస్ట్గా ఉందా అని బుర్ర మననం చేస్తుంది. మనం చేసి ఒక కంక్లూజన్కి వస్తుంది, నిజమే వాళ్ళు చేసింది కరెక్టే, మనం కూడా చేద్దామని బుర్ర చెప్తుంది. అప్పుడు వీడు కూడా చేయడం మొదలు పెడతాడు. నీది ధ్యాసన అంటే మౌనం, రోజుకి 2 గంటలు మౌనంగా ఉండు అని బుర్ర చెప్తుంది. లేదా ధ్యానం చేయి, పుస్తకాలు చదువు, భగవద్గీత చదువు, ఉపనిషత్తులు చదువు. అక్కడ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది, అక్కడ పోయి కూర్చో. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? అమ్మ దక్కల కబర్లు. అక్కడ పోయి పిరమిడ్ సెంటర్లో పోయి మిగతా వాళ్ళ కథలు విను, ధ్యానంతో కథలు విను. ఇలా ఎన్నెన్నో చెప్తుంది. ఏమిటి అభ్యాసం చేయాలో చెప్పేస్తుంది మననం తర్వాత బుర్ర. అప్పుడు మనం అభ్యాసం చేస్తాం. ఎందుకు చేయం? మన బుర్ర చెప్తే మనం చేయమా? మన బుర్ర మనకి చెప్పేలా మనం చేసుకోవాలి. దాని పేరే శ్రవణము, ఇతోధికంగా శ్రవణము. సజ్జన సాంగత్యము, సజ్జనుల దగ్గర శ్రవణం చేయడము, దుర్జనుల దగ్గర కాదు. దుర్జన సాంగత్యం చేస్తే నీ కొంప ఇంకా కూలుతుంది. వాడు ప్యాకాడికి రారా అంటాడు, నీ డబ్బులు తీసుకురా అంటాడు, ఆడదాం ఇంకా డబ్బులు బాగా వస్తాయి, వ్యాపారం చేసుకోవచ్చు అంటాడు. వాడు ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఒంటిగా ఉండకూడదు, సాంగత్యం చేయాలి. యశోధరాదేవి సాంగత్యం చేయడం మొదలుపెట్టి అంతవరకు ఒంటిగానే ఉండింది. ఆవిడ నా మొగుడు పోయాడని చెప్పేసి ఏడుస్తూ కూర్చుంది. నా మొగుడు ఎక్కడికో పోయాడు, సన్యసించాడు, తిరిగి వస్తాడో రాదో తెలియదు. అందులోనే ఉండింది ఆవిడ, తన జీవితంలోనే తాను మునిగిపోయి ఉండింది. కొన్ని రోజులకి మెల్లిగా తను చేస్తున్న తప్పు తాను తెలుసుకొని, ఏడుస్తే మొగుడు రాడు కదా, వాడి ఇష్టం వాడిది కదా. మెల్లిగా ఆ ప్రజాపతి బుద్ధుడు తల్లి బోధించడం వల్ల ఈవిడ అందరితో సంఘర్షణ చేయడం మొదలుపెట్టింది. తోటి ఆడవాళ్ళతో సంఘర్షణ మొదలుపెట్టింది. వాళ్ళ కథలు వినడం మొదలుపెట్టింది ఆవిడే. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆవిడకి మననం జరిగి ఒక విధమైన ఆత్మ సాక్షాత్కారం కలిగింది ఆవిడకి.
ఎవరి దీపాన్ని వాడే వెలిగించుకోవాలని బుద్ధుడు చెప్పినట్టు తర్వాత ఈవిడ అక్కడే ఉండి తన జీవితాన్ని తను చక్కదిద్దుకుంది, తన దుఃఖం నుంచి తాను బయటపడింది, తన జ్ఞానాన్ని తాను సంపాదించుకుంది యశోధర. మిగతా వాడందరికీ ఆవిడ మార్గదర్శకులు అయింది అక్కడ ఆ ప్రసాదంలో. పరంపరగా బుద్ధుడు రావడము, తన పాత్రను రాహులుడికి ఇవ్వడము, తర్వాత కొన్ని రోజులుగా రాహులుడు బుద్ధ సంఘంలో చేరడము, దాన్ని చూసి ఈవిడ కూడాను యశోధర కూడాను బుద్ధ సంఘంలో చేరింది. చేరేటప్పటికీ ఆవిడ జ్ఞానం అయిపోయింది. తను సొంతంగా తన దారి చూసుకుంది. ఆవిడే ఇంట్లో కూర్చుంది. శ్రవణం ద్వారా, పక్కవాళ్ళ కథలు వినడం ద్వారా, పక్కవాళ్ళ అసలు జీవిత సత్యాలు వినడం ద్వారా, అమలకల కబుర్లు వినలేదు ఆవిడే, జీవిత సత్యాలు వినింది. అమలకల కబుర్లు వినే ఓపిక లేదు ఆవిడకి, కానీ పక్కవాళ్ళ జీవిత సత్యాలు వినే ఓపిక తెచ్చుకుంది, అందులో రాణించింది. ఈ పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఆవిడ ఏ విధంగా చేసింది, బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా కొన్ని సంవత్సరాలు ఏడ్చింది, కొన్ని సంవత్సరాలు మళ్ళీ గమ్మునుంది, తర్వాత కొన్ని సంవత్సరాలు అందరినీ దగ్గర చేర్చుకుని అందరి కథలు వినింది, తాను ఎలా జ్ఞాని అయింది, ఇవన్నీ ఈ విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మనం కూడా బుద్ధుడిలాగా ఎక్కడో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోకర్లేదు, ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాం మనం. పిరమిడ్ మాస్టర్స్ ఇంట్లో కూర్చొని అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. నేను ఇంట్లో కూర్చునే ఈ యశోద గురించి తెలుసుకున్నాను పుస్తకం చదివి. చూసారా, నేను ఇంట్లో కూర్చునే అన్ని సత్యాలు, జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను పుస్తకాలు చదివి. ఆ రోజుల్లో శ్రవణం ఉండేది, ఈ రోజుల్లో స్వాధ్యాయం ఉంది. ఈ రోజుల్లో అందరి మహాత్ముల పుస్తకాలు చదవచ్చు మనం, అదే మనకి శ్రవణం. ఆ పుస్తకాలు చదివింది మన ఈ బుర్ర మననం చేస్తుంది. బుర్ర మననం చేసి పొందిన సారాన్ని మనం ఎలానో ప్రాక్టీస్లో పెడతాం. అప్పుడు ఎలాగో మనకు ఆత్మసాక్షాత్కారం జరిగింది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇలానే జరిగింది ఆత్మసాక్షాత్కారం. ఇంట్లో కూర్చుని ఏ హిమాలయాలకు వెళ్ళలేదు, బుద్ధుడిలాగా సన్యసించలేదు, కానీ శ్రవణం చేయడం మొదలుపెట్టారు. అద్భుతమైన శ్రవణము. స్వాధ్యాయం కూడా శ్రవణంలోకి కింద లెక్క వస్తుంది. పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అల్వాల్ మురళి అనే ఒక మాస్టర్, మురళీధర్, ఒకరోజు ఆయన దిల్సుఖ్ నగర్లో వెళ్తూ వెళ్తూ ఆకలేసి మిరపకాయ బజ్జీలు తినడం కొని తిన్నాడు ఆయన. ఆ మిరపకాయ బజ్జీలు ఒక కాగితంలో పెట్టిస్తారు కదా. ఆయన మిరపకాయ బజ్జీలను తినేశాడు. తర్వాత కాగితం చూశాడు, అది మన కాగితం, ధ్యానం ఎలా చేయాలో చెప్పవలసిన కాగితం అది చూశాడు ఆయన. ఓహో, కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందా అని వెంటనే అక్కడి నుంచి అక్కడికే మోటార్ తీసుకుని కర్నూలుకి వచ్చేసాడు ఆయన, మోటార్ సైకిల్ తీసుకుని. ఇంటికి కూడా వెళ్ళలేదు అది చదివిన తర్వాత. అంటే ఆ చిన్న కాగితం చదివి మొత్తం అంతా అయిపోయింది దానికి. ఆ ఒక్క కాగితం చదవడంలో ఆయన శ్రవణం అయిపోయింది, స్వాధ్యాయం అయిపోయింది, మననం అయిపోయింది. తిన్నగా ప్రాక్టీస్కి వెళ్ళిపోయాడు కర్నూలుకి. అక్కడి నుంచి అక్కడికే ఆ దిల్సుఖ్ నగర్ నుంచి కర్నూలుకి వెళ్ళిపోయాడు, ఇంటికి కూడా వెళ్ళలేదు. అక్కడ వారం రోజులు ఉండిపోయాడు. నేను ఎక్కడో బయట తిరుగుతున్నాను కదా, వచ్చేసాడు. నేను వచ్చే వరకు ఉన్నాడు. వారం రోజులు సాధన చేశాడు కర్నూలులో. మళ్ళీ హైదరాబాద్కి వచ్చి పెద్ద మాస్టర్ అయిపోయాడు. ఆత్మసాక్షాత్కారం పొంది అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు అల్వాల్లో. చూశారా ఎలా జరిగింది? ఆ అల్వాల్ మురళీధర్కి ఒక కాగితం చదివాడు, ఒక కాగితమే శ్రవణం చేసింది, స్వాధ్యాయం చేసింది, బుర్ర మననం చేసేసింది. వెంటనే తన మోటార్ సైకిల్ని తిప్పాడు, కర్నూలు వైపు తిప్పాడు. కర్నూలు చేరుకున్నాడు. అక్కడ సాధన చేశాడు, సాక్షాత్కారం పొందాడు, లోక కళ్యాణం గావించాడు అల్వాల్లో. ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణం.
మొట్టమొదటి పాయింట్ శ్రవణము. మనం నోరు మూసుకుని కూర్చుని పక్కవాడి మాటను మనం వినాలి. ఎంత ముఖ్యం చూడండి. అల్వాల్ మురళి తాను ఆ కాగితం చదివాడు. ఆ కాగితంలో పక్కవాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి, పక్కవాళ్ళ సూచనలు ఉన్నాయి, ఆ కాగితంలో పక్కవాళ్ళ మేధస్సు ఉంది. ఒక్క కాగితం చదివాడు అంతే. యశోదరు కూడాను తన దుఃఖాన్ని తాను అందరికీ చెప్పడం మానేసి పక్కవాళ్ళ దుఃఖాన్ని వినడం కోసం తయారైపోయింది. ఆవిడ బాగుపడిపోయింది. తన మాయ నుంచి తాను బయటపడింది సొంతంగా, బుద్ధుడు రాకముందే. ఈ పుస్తకం ద్వారా సజ్జన సంగత్య మహిమ ఏమిటో తెలుస్తుంది. ఆవిడ అక్కడే ఒక సంఘాన్ని క్రియేట్ చేసింది. వాళ్ళు రోజు సాయంత్రం చేరి అందరూ తమ తమ కథలు చెప్పుకుంటూ ఉంటారు, ప్రతిరోజు. అది చెబితే వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. ప్రతిరోజు అది కలుసుకునేవాళ్ళు. మళ్ళీ రేపటి కలుసుకునేదాక మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామా అని వాళ్ళు ఆతురతతో చూసేవాళ్ళు. ఆవిడ ఒక సంఘాన్ని క్రియేట్ చేసింది అక్కడ, తను ఉన్న చోటే. పిరమిడ్ మాస్టర్లు తాము ఉన్న చోటే ఒక సంఘాన్ని క్రియేట్ చేస్తారు. ఎవరి సంఘం వాళ్ళదే, ఎవరి సజ్జన సంగత్యం వాళ్ళదే. ఎక్కడికో పోయి చేయక్కర్లేదు. మనకు తెలిసింది పక్కవాడికి చెప్పడం, పక్కవాడికి తెలిసింది మనం విన్నాం, అంతే. వెరీ వెరీ సింపుల్. మనకు తెలిసింది పక్కవాడికి చెప్పడం, వాళ్ళకి తెలిసింది మనం విన్నాం. ఏదుంటే అది, అందులోంచి ఒక గొప్ప సత్యాలన్నీ బయటపడతాయి. మనకి సహజంగానే బయటపడతాయి సత్యాలు. హైదరాబాద్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు మర్చిపోయాను నేను. ఆవిడకి 2 పిల్లలు. ఒకడేమో 17 ఏళ్ళ వాడు, ఇంకోడేమో 15 ఏళ్ళ వాడు. ఒకరోజు ఏమైందంటే ఏదో ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయి ఆ 17 ఏళ్ళ వాడు, పెద్ద కుర్రాడు, 3 అంతలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా ఆవిడ సంగతి ఎలా ఉంటుంది చెప్పండి. ఆవిడ తన ఆరోగ్యాన్ని కోల్పోయి ఎంతసేపు తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఆవిడ కూడా చావు దగ్గరికి వచ్చేసింది. ఇంతలో ఆవిడకు కాగితం దొరికింది ధ్యానం గురించి. మన కాగితాలు ఉంటాయి కదా, అందుచోట మనం ఇస్తుంటాం కదా మన కాగితాలు ప్రింట్ చేసి. ఆవిడకి ఒక కాగితం దొరికింది. 4 కిలోమీటర్లు ఆటో వేసుకుని వచ్చింది, హిమాయత్ నగర్కి వచ్చింది. అప్పుడు అక్కడ మన ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఉండేది. హిమాయత్ నగర్కి వచ్చింది. ఆ అడ్రస్ ఉండేది చూసుకుని. ఇలా జరిగింది అని చెప్తే, అలాగా రండి ధ్యానం చేయండి అని చెప్పి ధ్యానం నేర్పించారు మన వాళ్ళు. ఆవిడ ధ్యానం చేయడం మొదలుపెట్టింది. 1 రోజులు ఆవిడ తీవ్రంగా ధ్యానం చేసి ఆవిడ పోయిన కొడుకు కనపడడం మొదలుపెట్టాడు. అమ్మా నేను బాగానే ఉన్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు. చూసారా? అంటే పోగొట్టుకున్న కొడుకుని ఆవిడ చూసింది, ధ్యానంలో మాట్లాడింది. ఇంకెందుకు ఉంటుంది దుఃఖం? ఆవిడ సంతోషపడడం మొదలుపెట్టింది. ఆవిడ ఆరోగ్యవంతురాలు అయిపోయింది. హైదరాబాద్ అంతా తిరిగి ఆవిడ ధ్యానం చేస్తుంది. భౌతికంగా తన కొడుకును తిరిగి పొందలేదు, అది తెలుసు. కానీ ఆత్మపరంగా పొందింది ఆవిడ. ఆ శక్తి సంపాదించుకున్నది ధ్యాన సాధన ద్వారా. ఆవిడ చేసింది ఏంటి? ఆ కాగితాన్ని చూసింది అంతే. కాగితం చదివింది. ఎక్కడో చిన్న ఒక ఆశ వచ్చింది, నా జీవితం కూడా బాగుపడుతుందని చెప్పేసి. ఆశతో ఆవిడే ఆటో వేసుకుని వచ్చేసి 4 కిలోమీటర్లు హిమాయత్ నగర్కి, ధ్యాన కేంద్రానికి, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్కి నేర్చుకుంది ఆవిడ. నేను ఎలా అన్నీ నేర్చుకున్నాను? నేనైనా హిమాలయాకి పోయి నేర్చుకున్నానా? నేను ఆశ్రమాలు తిరిగాను? లేదు. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు కదా. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక యోగి యొక్క పుస్తకం అని చదివాను నేను. చదివి నాకు అంతా వచ్చేసింది. అల్వాల్ మండికి ఒక కాగితం చదివితే రాంది నాకు ఒక పుస్తకం చదివితే రాదా? ఆవిడకి ఒక కాగితంతో ఆవిడ ధ్యాన కేంద్రానికి పరిగెత్తే నేను ఒక పుస్తకం చదివి నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేయలేనా?
మై డియర్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ ఒక మాట చెప్తే, ఆయన ధ్యానం చెప్తే రామచంద్రారెడ్డి అని చెప్పేసి నేను ధ్యానం మొదలుపెట్టాను. ఒక మాట, ఒక పుస్తకం, ఒక కాగితం, ఒక పక్కింటి వాళ్ళ గోడు మనం వింటే సరిపోతుంది. మన గోడు వాళ్ళకి చెప్పడం మానేసి మన నోరు మన గోడునే చెప్తుంది. పక్క వాళ్ళ గోడుని వినేది మన చెవులు. ఎంతసేపు జీవితాన్ని మన వైపు నుంచి మనం ఆలోచిస్తాం, చూస్తాం. పక్క వాళ్ళ వైపు నుంచి కూడా చూడడం నేర్చుకోవాలి, ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు సత్యాలు బయటపడతాయి. 10 మంది చేరితే 10 మంది అనుభవాలు వింటే ఒక సత్యం బయటకు వస్తుంది. ఆ 10 మంది పేకాట వాడైతే అందరూ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే, ఓహో నేను కూడా పేకాడితే నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నాను సత్యం బయటపడుతుంది. ఆ 10 మంది తాగేవాళ్ళైతే అందరూ తాగి రోగాలు తెచ్చుకుంటే నేను కూడా తాగితే నాకు కూడా రోగం వస్తుంది, ఒక సత్యం బయటపడుతుంది. ఆ 10 మంది ధ్యానం చేసి సాక్షాత్కారం పొందిన వాడైతే ఓహో నేను కూడా ధ్యానం చేసి సాక్షాత్కారం పొందొచ్చు అని తెలుస్తుంది, ఒక సత్యం బయటకు వస్తుంది. 10 మందితో చేరితే మనకు ఒక సత్యం బయటపడుతుంది. నువ్వు ఒక్కడే బాధపడుతుంటే ఏ సత్యం నీకు తెలియదు. ఆ 10 మంది ఎవరైనా కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, 10 మంది ఉంటారు, వాళ్ళ గోడ నువ్వు వినాలి. అప్పుడు నీకు నీ జీవితంలో ఒక కొత్త సత్యము పరిమళిస్తుంది, ఒక కొత్త సత్యం ప్రకటితమవుతుంది. ఏది చేయకూడదో తెలుస్తుంది, ఏది చేయాలో కూడా తెలుస్తుంది, రెండు తెలుస్తాయి. ప్యాకెట్ రాళ్ళతో కలిస్తే పక్కింటి వాళ్ళతో ప్యాకెట్ చేయకూడదు ఆడకూడదని తెలుస్తుంది. ధ్యానం చేసే వాళ్ళతో కలిస్తే ధ్యానం చేయాలని తెలుస్తుంది. నువ్వు పక్క వాళ్ళతో కలిగానుకో, నువ్వు ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, ఏం చేయకూడదో చేస్తుంటావు, ఏం చేయాలో చేయకుండా ఉంటావు. నీ జీవితం అంతా అలా గడిచిపోతుంది, ఎడారి అయిపోతుంది. పక్క వాళ్ళ గోడు వినడం నేర్చుకోవాలి, అందులోంచి సత్యాలు బయటపడతాయి. అయితే వీడొక్కడే తాగుతూ ఇంట్లో ఉంటూ ఏడుస్తూ ఉంటే ఎవడు వచ్చినా తన గోడే తను చెప్పుకుంటూ ఉంటాడు. పక్కవాడి గోడు వింటే నేను కూడా నీలాగే తాగేవాడిని అయ్యా చాలా సంవత్సరాలు, నీకన్నా ఎక్కువే తాగాను, కానీ నేను తాగడం మానేశాను కదా, ఇప్పుడు బాగున్నాను కదా అని చెప్పినప్పుడు ఓహో నేను కూడా తాగడం మానేయచ్చా అని వీడికి ఆశ కలుగుతుంది. పక్కవాడి గోడు వినాలి, దాని పేరు శ్రవణము. ఎంత ముఖ్యమో చూడండి. ఈ పుస్తకము యశోధర పుస్తకము ఆ శ్రవణం అనే సత్యాన్ని వెలుగెత్తి చూపిస్తోంది. తన సాధనకు అందరికీ ఆవిడకి చెప్తోంది. నేను ఉన్న చోట కూర్చుని ఉన్న వాళ్ళతో మాట్లాడి నేను జ్ఞానం సంపాదించుకున్నా అని చెప్పింది ఆవిడ. బుద్ధుడు తిరిగి వచ్చినప్పుడు ఆవిడ అడుగుతుంది, ఇలా అరణ్యానికి పోవడం అవసరమా అని చెప్పేసి. ఎందుకంటే ఆవిడకి అవసరం లేకుండా పోయింది. ఆవిడ అవసరం లేకుండా నేను తన ప్రాబ్లం తను సాల్వ్ చేసుకుంది, తన దుఃఖాన్ని తను పోగొట్టుకుంది. ఇలా అడవులకు పోవడం అవసరమా, ఇంట్లో కూర్చునేవాడు చేసుకోలేడా అని బుద్ధుడిని అడిగింది ఆవిడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. బుద్ధుడే ఆలోచనలో పడి ఆవిడని ఒప్పుకున్నాడు. ఆవిడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా చేసింది యశోధర చేసిందే మనం అంతా చేస్తున్నాము. పిరమిడ్ మాస్టర్ ఎవరు ఇల్లు వదిలిపోలేదు, ఇల్లు వదిలిపోమని మనం చెప్పము. ఇంట్లో కూర్చుని సాంగత్యం చేసి సజ్జన సాంగత్యం చేసి సత్యం తెలుసుకో అని చెప్తున్నాం. ఇంట్లో కూర్చుని నీ పక్కింటి వాళ్ళతో మాట్లాడు. పక్కింటి వాళ్ళలో ఎవడో ఒకటి ధ్యానం చేస్తూనే ఉంటాడు కదా, నువ్వు వెళ్ళి వాడితో ఎప్పుడైనా మాట్లాడావు? అసలు లేదు కదా. పోయి విను, నీకు ఒక తాడు దొరుకుతుంది, ఒక తీగ దొరుకుతుంది. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. ఆ తీగ నీ ఇంట్లో లేదు, పక్కింట్లో ఉండొచ్చు, ఇటు పక్కింట్లో ఉండొచ్చు. అక్కడ పో, నీకు ఆ తీగ దొరుకుతుంది. అప్పుడు డొంకంతా కదులుతుంది. తీగ తాగితే డొంకంతా కదులుతుంది. శ్రవణంలో ఏమవుతుందంటే తీగలు దొరుకుతాయి. నాకు స్వాధ్యాయంలో దొరికాయి. మా ఫ్రెండ్ రామచంద్రారెడ్డి చెప్పిన మాటల్లో విన్నాను, నాకు తీగ దొరికింది.
లాగితే డొంకంతా కదిలింది. శ్రవణము, మననము, నిధిధ్యాసన. నిధిధ్యాసనం ఉండేవాళ్ళు నోరిప్పితే వాడు ఏం చెప్తారు? నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అబ్బాయి, ఈ ప్రాక్టీస్ వల్ల ఏమొస్తుంది నాకు తెలియదు, కానీ నేను మొత్తమే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఏదో నాకు వస్తుంది, అప్పుడు నాకేమొచ్చింది నేను చెప్తాను అంటాడు. సాక్షాత్కంగా ఉన్నవాళ్ళు నాకు ఇది వచ్చిందయ్యా, నేను చూశానయ్యా సాక్షాత్తు నా తల్లిదండ్రిని, ఆ హిమాలయ దగ్గర పోయిన ఆవిడ చెప్పింది, నా కొడుకు నేను చూశాను, నేను మాట్లాడాను, అదే సాక్షాత్కారం పొందిన ఆవిడే. నిధిధ్యాసనం ఉన్నవాళ్ళు తమ మాటల ద్వారా అభ్యాసాన్ని అందరికీ చెప్తుంటారు. సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు తమ మాటల ద్వారా తమ పొందిన వీక్షించే సత్యాన్ని అందరికీ చెప్తుంటారు. మనం చెవులు రక్షించుకోవాలి ఈ ఫింగర్, గొప్పవాళ్ళ మాటలు వినాలి ఈ ఫింగర్. అప్పుడు మనం కూడా ఆ సత్యవంతులం అవుతాం, ఆ మూలధనాన్ని సేకరించుకుంటాము. మనం కూడా ఒక రాముడు, ఒక వశిష్ఠుడు, ఒక సీతలా తయారవుతాం, ఒక యశోధరలా తయారవుతాం. వాళ్ళు చేసింది మనం చేస్తే మనం అలా కామా? అప్పుడేం చేస్తాం? మనకు తెలిసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది లోక కళ్యాణము, సముద్రాలు దాటి ఖండాంతరాలు జాతి మనం కూడా చెప్తాం. నేను అన్ని ఖండాంతరాలు దాటుతున్నాను కదా, అన్ని సముద్రాలు ఈదుతున్నాను కదా, అమెరికాకి వెళ్ళాను కదా, న్యూజిలాండ్ వెళ్ళాను కదా, ఆస్ట్రేలియా వెళ్ళాను కదా, లోక కళ్యాణం చేస్తున్నాను కదా. అందరూ అదే చేస్తారు. న్యూటన్ 130 దేశాలకు వెళ్ళాడు కదా, ఆయన సాక్షాత్కారం పొంది లోక కళ్యాణం కోసం 130 దేశాలు పోయాడు ఆయన. లోక కళ్యాణం చాలా పెద్దది, ఇది సముద్రాలు దాటుతాం, ఖండాంతరాలు దాటుతాం, గ్రామ గ్రామాలకు వెళ్తాం. ఎంత ఉందో లోక కళ్యాణం చేయవలసింది, అంత లోక కళ్యాణం చేయవలసిందిగా మనం ఇంట్లో కూర్చుంటామంటే చేతులు ముడుచుకొని లాక్డౌన్లో ఉన్నా కూడా మనం జూమ్ ద్వారా అందరికీ చెప్తుంటాం, మన పని కొనసాగిస్తూనే ఉంటాం. ఇంట్లో కూర్చొని మనం లోక కళ్యాణం చేస్తున్నాం. పిల్లలు మాస్టర్స్ అందరూ పిఎంసి ద్వారా లోక కళ్యాణము. మొత్తం అంత కథ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? శ్రవణం నుంచి మొదలైంది. కథ అక్కడి నుంచి మొదలవుతుంది. అంతకుముందు కథ లేదు అసలు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వాడికి వాడి నోరే గొప్ప. కానీ సజ్జన సంఘటన ద్వారా ఓహో పక్క వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది, మన చప్పతనము వాళ్ళ గొప్పతనము తెలుస్తుంది. అందుకే శంకరాచార్య వారు అన్నారు, సృజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక. 3 లోకాల్లోనూ కూడాను సజ్జన సంగతి ఒకటే, దుఃఖ సాగర్ నుంచి తరింపజేసే నౌక, భవసాగర్ నుంచి తరింపజేసే నౌక అని చెప్పాడు. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవ తరణే నౌక. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. ఈ శ్రవణం ద్వారానే మనకి ఏం అభ్యాసం చేయాలో తెలుస్తుంది, సాక్షాత్కారం ఏం పొందాలో తెలుస్తుంది, లోక కళ్యాణానికి మార్గం తెలుస్తుంది మనకి. ప్రతిరోజు శ్రవణమే, ప్రతిరోజు స్వాధ్యాయమే, జీవితాంతము శ్రవణమే, జీవితాంతము సాధనే, జీవితాంతం బోధనే, జీవితాంతము లోక కళ్యాణమే. కనుక ఇంకొకసారి ఈ 5 వేళ గురించి మనం చెప్తున్నాము. మొట్టమొదటి శ్రవణము, ఇది శరీరంతో చేసేది. శరీరంతో చేసేది శ్రవణము, మనసుతో చేసేది మననము, బుద్ధితో చేసేది నిధిధ్యాసన, ఆత్మతో పొందేది సాక్షాత్కారము, సర్వాత్మతో చేసేది లోక కళ్యాణం. శరీరం చెవులు ఉంటాయి కదా, చెవులతో కదా శ్రవణం చేయవలసింది. మననము బుద్ధితో మనసుతో చేస్తాం కదా మననము,
బుద్ధితోనే మనం అభ్యాసం చేస్తాం, బుద్ధి లేని వాడు అభ్యాసం చేస్తాడేంటి? ఆత్మకే సాక్షాత్కారం జరిగేది, లోక కళ్యాణం జరిగేది సర్వాత్మ ద్వారా. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణం. మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ ఉంది విజయము, లోక కళ్యాణంలో ఉంది. ఈ వేలు విజయానికి సంకేతము. ఈ వేలు తస్మాత్ జాగ్రత్త, నీకు ఆత్మ సాక్షాత్కారం కావాలో ఏం చెప్పేది. దానికి అభ్యాసం చేయాలి. అన్ని వేళ్ళు, అందుకు పొడుగు ఉన్న వేళ్ళు అభ్యాసమే, గుర్తుంచుకోండి. బుద్ధి అనేది పొడవుగా ఉంటుంది అన్ని వేళల కన్నా. అభ్యాసం ఎక్కువ చేయాలి. అభ్యాసానికి దారి తీసేదే మననము, మననానికి అవకాశం ఇచ్చేదే శ్రవణము. చెవులు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించు. నోటినే ఉపయోగిస్తున్నావు. నీ గోడని పక్కవాడిని చెప్పేందుకే, కానీ పక్క వాళ్ళ గోడని నువ్వు వినడం నిశ్చయించుకో. దాని పేరు చెవులు లెక్కించుకో. ఈరోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. ఈ పుస్తకం చదివితే నాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది. నాకు యశోధర అనుభవం ద్వారా నాకు ఇవన్నీ తెలిసాయి. నాకు ద బుద్ధాస్ వైఫ్, ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. జానెట్ సర్రే నాకు ఆవిడే, శామ్యూల్ షేమ్ అనే ఇద్దరు కలిసి రాశారు ఈ పుస్తకాన్ని అమెరికా నుంచి. వాళ్ళు చెప్తే కానీ మనకి ఈ విషయాలను తెలియటం లేదు. ఎవరు చెప్పినా మనం వినడం నేర్చుకోవాలి, వినాలి, చదవాలి. ఏ పుట్టలో ఏ పాము ఉందో కెలకాలి. పక్కింటి ఇంటికి వెళ్ళి నీ గోడ నువ్వు చెప్పుకోవడం కాదు, వాళ్ళ గోడ నువ్వు వినడం నేర్చుకోవాలి. అందరూ అంటుంటారు, మీరు అందరూ అనుభవాలు ఎందుకు వింటుంటారంటే అని చెప్పి. నాకు ఇంకా జ్ఞానం కావాలి. నేను ఎంత వింటుంటాను నాకు అది జ్ఞానం వస్తూ ఉంటుంది. నేను నిరంతర అభ్యాసినే, నిరంతర శ్రవణంలో ఉండేవాడిని, నిరంతర స్వాధ్యాయంలో ఉండేవాడిని, నిరంతర అభ్యాసంలో ఉండేవాడిని, కొత్త కొత్త విషయాలు సాక్షాత్కరింపజేసుకుంటూ ఉండేవాడిని, నిరంతరం లోక కళ్యాణంలో ఉండేవాడిని. శ్రవణము అనగా సజ్జన సంగత్యము ప్లస్ స్వాధ్యాయము. మననము విన్నదాన్ని, చదివిన దాన్ని మననం చేసుకోవడము. నిధిధ్యాసన అందరూ తెలుసుకున్న సత్యాలను, ఆచరింపవలసిన వాటిని ఆచరింపడం మొదలుపెట్టడము. సాక్షాత్కారము మన ఆచరణ ద్వారా ఆ సత్యాలను సాక్షాత్కారింపజేసుకుని మన జీవితంలో మనకి అన్వయించుకోవడము. మన జీవితం ద్వారా మనం వాటిని పొందడము, మన దీపాన్ని మనం వెలిగించుకోవడము. లోక కళ్యాణం. నేను ఇవన్నీ చేశాను నాయన, నువ్వు కూడా చేయని చెప్పడమే లోక కళ్యాణం. నేను శ్రవణం చేశాను, మననం చేశాను, నిధిధ్యాసనం చేసిన, సాక్షాత్కారం, నువ్వు కూడా అవే చేయి, నువ్వు కూడా శ్రవణం చేయి, నువ్వు కూడా మననం చేయి అని చెప్పడమే లోక కళ్యాణము. అంతకన్నా ఇంకేముంది? ఇదే ఆ బుద్ధుడు ఆ కీసగౌతకి చెప్పింది. ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి నీ ఆవగింజలు తీసుకురా, నేను వాటిని నూరి కషాయం చేసి వీడి నోట్లో పోస్తాను, శవంలో వాడు బతుకుతాడు. అవునవునా ఆవిడ పరిగెత్తింది, ఊరంతా తిరిగింది. ఆవిడకి ఆవాలు దొరకలేదు, ఆవగింజలు దొరకలేదు. కానీ ఏం జరిగింది అక్కడ? అందరి కథలు వినింది ఆవిడే, అందరింట్లో దుఃఖాన్ని చవి చూసింది, అందరింట్లో చావుని తెలుసుకుంది. దారిలోంచి వచ్చేటప్పుడు ఆ మననం జరిగిపోయింది. బుద్ధ దగ్గర వచ్చేసరికి ఇంకా తన కొడుకుని ఆవిడ మర్చిపోయింది, తన గతాన్ని మర్చిపోయింది. భవిష్యత్తులో నాకేం కావాలో తను తెలుసుకుంది ఆవిడే. నాకు ముక్తి మార్గాన్ని చూపించండి స్వామి అని చెప్పి చేతులు జోడించి అడిగింది. అడిగినప్పుడు ఆయన ఇచ్చాడు, అడగనప్పుడు ఆయన ఇస్తాడేంటి? అడిగితేనే అమ్మ భోజనం పెడుతుంది, అడగకపోతే అమ్మైనా భోజనం పెట్టదు. అడిగితే అమ్మ కాకపోయినా భోజనం పెడుతుంది. ఆవిడ అడిగింది అప్పుడు కీస గౌతమి. ఆయన అప్పుడు చెప్పాడు, కూర్చో, ముందరే చెప్పచ్చు ఆయన, కానీ చెప్పలేదు ముందు ఆయన. ఆవిడ చేత శ్రవణం చేయించాడు, మననం గావించాడు, అప్పుడే అభ్యాసాన్ని ఇచ్చాడు.
ఆవిడ అడగకుండా ఈయన ఇస్తే దీనికి వాల్యూ ఉండదు దానికి. ఆవిడ ప్రాక్టీస్ చేయదు. ఆవిడ చేత అడిగింప చేసుకుని అప్పుడు శ్వాస మీద ధ్యాస నేర్పించాడు ఆయన. ఆనాపానసతి తాను చేసింది తాను అందరికీ బోధించాడు. ఈరోజు ఆ కీస గౌతమి కథను మనం గుర్తు చేసుకుంటూ, ఆ యశోధర యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటూ, ఆవిడ సొంతంగా తనే తెలుసుకుంది ఇంట్లో కూర్చుని. ఏ అడవికి వెళ్లకుండా, ఏ ధ్యానము చేయకుండా అందరి అనుభవాలు విని తను సత్యాన్ని తెలుసుకుంది. ఎంత గొప్పదో అనుభవాలు వినడం అనేది, జీవిత సత్యాలు వినడం అనేది. అంత గొప్పతనం కాదు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తున్నదే యశోధరని అనుకరించడమే మనం చేస్తున్న పని. మనం ఇంట్లో కూర్చుని సాధిస్తున్నామని. మనం ఏమీ అడవులకు వెళ్ళక్కర్లేదు, ఘోరమైన తపశ్చర్యలు చేపట్టక్కర్లేదు. ఇంట్లో కూర్చుని చక్కగా ఇడ్లీ సాంబార్ తింటూ, రోజుకు ఒక సినిమా చూసుకుంటూ, ఇంకో 2 సినిమాలు తగ్గించేసి ఆ 2 సినిమాల సమయాల్లో ధ్యానం చేసుకుంటూ, సజ్జన సంగతిని చేస్తూ, స్వాధ్యాయం చేసుకుంటూ మనం హాయిగా ముందుకెళ్తున్నాము. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలను నేను మననం చేసుకుంటూ, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం కాసేపు ధ్యానం చేద్దాం. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఆ గౌతమ బుద్ధుడు కీస గౌతమికి చెప్పిందే ఇప్పుడు మనం అందరికీ చెప్తున్నాము. ఏమీ తేడా లేదు. దాని పేరు ఆనాపానసతి. అభ్యాసం ఏం చేయాలంటే ఆనాపానసతి అభ్యాసం చేయాలి. ఏమి సాక్షాత్కరింపజేసుకోవాలంటే ఆత్మ అనాత్మల యొక్క సత్యాలను మనం సాక్షాత్కరింపజేసుకోవాలి. తదుపరి ఏం చేయాలంటే లోక కళ్యాణం చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, చేస్తాం, పరంపరగా చేస్తాం, సహజంగానే అది జరుగుతుంది. సాధన చేస్తే సాక్షాత్కారం జరుగుతుంది, సాక్షాత్కారం జరిగితే లోక కళ్యాణం జరుగుతుంది సహజంగానే. చేయవలసింది సాధన. ఏ సాధన? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఆనాపానసతి. ఆన అపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. పుట్టుక నుంచే మనకి శ్వాస వచ్చింది, ఇప్పుడు మనం దాంతో ఉంటున్నాము. అడవులకి వెళ్ళి హిమాలయాలకి వెళ్ళి తపస్సు కాదు, ఇంట్లో కూర్చుని తపస్సు. దీర్ఘమైన ధ్యానమే తపస్సు అనబడుతుంది. కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకా కళ్ళు తెరవక్కర్లేదు. మనకి బయట ఏం పనులు లేవు కదా, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం కదా, లాక్డౌన్లో ఉన్నాం కదా, ఇంకేం పని కళ్ళు తిప్పడానికి. ఎప్పుడో 3-4 గంటల తర్వాత ఆకలిస్తే పోయి ఒక రొట్టె తిని మళ్ళీ కూర్చున్నాం. మన ఇంట్లో మనం ఉన్నాం, అక్కడనే మనం సాధన చేస్తున్నాం, చేద్దాం. ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో ఆనాపానసతి ఆనాపానసతి హంసయానమో ఆనాపానసతి
హంసయా నామో కర్మక్షాళనమో దివ్యనేత్రమో ఆనపానసతి హంసయా నామో కర్మక్షాళనమో దివ్యనేత్రమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యమో మధ్య మార్గము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము మధ్య మార్గమే యశోధర మార్గం. ఇంట్లో కూర్చుని అన్ని సాధించడం, ఇంట్లోంచి బయటికి పోక్కర్లేదు. లాక్డౌన్ అండ్ ఎన్లైటన్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము అహింసా తత్వము ముక్తిదాయకము అహింసా తత్వము ముక్తిదాయకము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము కరుణా ధర్మము క్రాంతి క్షేత్రము ఎంత భాగ్యము ఎంత సౌఖ్యమో ధ్యానయోగము యోగ జీవితమో ఎంత భాగ్యము మపదపమపదదపమపమగమరి గమయంత భాగ్యము దదపమపమగమమగరి గగ మమ పదదపమపమగమరి రే రే గమయంత సౌఖ్యము నర నిరిస నిరిగమదపమదమ పగమరి గమగ రే రే సరి గర ఆఖరి 5 నిమిషంలో ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణం. మై డియర్ ఫ్రెండ్స్, 5 ఫింగర్స్. ఇతోధికంగా శ్రవణము, తద్వారా సహజంగానే మననము, తర్వాత ఇతోధికంగా నిధిధ్యాసన, తర్వాత సహజంగానే ఆత్మ సాక్షాత్కారం, తర్వాత ఇతోధికంగా లోక కళ్యాణం. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం. మన ఇంట్లో కూర్చుని లాక్డౌన్
ఇంట్లో కూర్చుని సత్యం సంగత్యం చేద్దాం, ఇంట్లో కూర్చుని స్వాధ్యాయం చేద్దాం, ఇంట్లో కూర్చుని ధ్యాన సాధన చేద్దాం, ఇంట్లో కూర్చుని ఆత్మ సాక్షాత్కారం కలిగించుకుందాం మై డియర్ ఫ్రెండ్. ఇంట్లో కూర్చుని లోక కళ్యాణం గావిద్దాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళి శ్రవణం కాదు, బయటికి వెళ్ళి మననం కాదు, బయటికి వెళ్ళి సాధన కాదు, బయటికి వెళ్ళి సాక్షాత్కారం కాదు, బయటికి వెళ్ళి లోక కళ్యాణం కాదు. ఇంట్లో కూర్చుని శ్రవణము, ఇంట్లో కూర్చుని మననము, ఇంట్లో కూర్చుని నిధిధ్యాసన, ఇంట్లో కూర్చుని సాక్షాత్కారం, ఇంట్లో కూర్చుని లోక కళ్యాణం. ఎంత బాగుందో ఈ లాక్డౌన్ కాన్సెప్ట్. ఆఖరి 2 నిమిషములు ఎవరు కళ్ళు తెరవద్దు. ఇతోధికంగా ధ్యాన సాధన, ఇతోధికంగా ఆత్మసాక్షాత్కారం, తదుపరి ఇతోధికంగా లోక కళ్యాణం. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. అదే అభ్యాస మార్గం. కూసంత శ్వాస కొండంత సంజీవని. మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం.
మన జీవితాలకు మనమే సృష్టి కారకులము, స్థితి కారకులము, లయ కారకులము. ఎవరి జీవితాలకు వాళ్లే సృష్టికర్తలు, స్థితికర్తలు, మరి లయకర్తలు. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితాల్లో కావాల్సింది మనం సృష్టి చేసుకుందాం, అక్కర్లేనిది మనం లయం చేసుకుందాం. దేని గురించి ఆలోచిస్తూ ఉంటే అది సృష్టింపబడుతూ ఉంటుంది, దేని గురించి ఆలోచించకపోతే అది లయం అవుతూ ఉంటుంది. ఆఖరి 30 సెకండ్లు ఎవరు ఇక్కడ తెరవద్దు. ఆఖరి 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు తీసేసి కళ్ళు 2 తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.